కాళోజీ యూనివర్సిటీలో మార్కుల గోల్మాల్ వివాదంపై బాధిత విద్యార్థిని హిమజ స్పందించారు. తన హెల్త్ బాగాలేకపోయినా కష్టపడి పీజీ ఎగ్జామ్స్ రాస్తే ఎవరో కావాలని ఫెయిల్ చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. తన ఆన్సర్ షీట్స్ ను ఎవరో కొట్టేశారని తెలిసి యూనివర్సిటీకి వీసీకి కంప్లైంట్ చేశానని ఆమె తెలిపింది. వీసీ ఎంక్వైరీ కమిటీ వేయడం ద్వారా తనకు న్యాయం జరిగిందని హిమజ తెలిపింది. తనకు ఇంత హెల్ప్ చేసిన వీసీ ఇప్పుడు రాజీనామా చేశారని తెలిసి విషయం చెప్పేందుకు బయటకు వచ్చానని హిమజ తెలిపింది. ఏం జరిగిందంటే నేను బాగానే రాసాను ఆల్ 4 పేపర్స్. రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి. అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్కి వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేసావు అని అడిగారు. స్ట్రైక్ ఆఫ్ చేయలేదు సార్ నేనేమి అని అన్నాను. అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నారు. అది ఏంటి అని మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి, అంటే బికాస్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశారు, ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు, కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్తో రాశాను సార్ ఎగ్జామ్స్ అని నేను యూనివర్సిటీకి కంప్లైంట్ చేశాను. మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు, యూనివర్సిటీలో స్ట్రైక్ ఆఫ్ వచ్చినాయి పేపర్స్ అని. వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ. నాకు చాలా హెల్ప్ చేసి జస్టిస్ తీసుకొద్దాం అన్నారు సార్కి. ఇప్పుడు సార్ రెసిగ్నేషన్ చేస్తున్నారు అంటే నేను చాలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవ్వడానికనే వచ్చాను సార్. ఇప్పుడు చేశారు అనేది నాకు తెలియదు సార్, కానీ ఖచ్చితంగా నేనైతే స్ట్రైక్ ఆఫ్ చేయలేదు, కానీ నా ఆన్సర్స్ ఎవరో ఫెయిల్ చేయాలని స్ట్రైక్ ఆఫ్ చేశారు.